వేసింది. అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? మీ అమ్మ మీ అత్త త్రిపుర చిట్టీల పేరుతో జనాలకి టోపీ పెట్టారు. ఇక అమ్మ చిట్టీలు నడపకపోయినా ఇద్దరు కలిసే ఉండేవారు కదా. అందుకే మీ అమ్మ మీ మేనత్త ఇద్దరు ఇవ్వాలని జనం గొడవ చేస్తున్నారు. త్రిపుర అత్తయ్య చిట్టీలు వేసింది. ఆమె వల్ల అమ్మకు కూడా చెడ్డ పేరు వచ్చిందా ఏంటి? ఇలాంటి విషయాలు మా అమ్మకు నచ్చవు. ఎవరైనా ఒక్క మాట అంటేనే తట్టుకోలేని మా అమ్మకు ఇప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చింది. ఇంతకీ అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరైతే మీ అత్త దగ్గర చీటీలు వేశారో వాళ్ళని మోసం చేసేసి ఎటో పారిపోయారని జనాలు నా దగ్గరకొచ్చి మీ అమ్మ పేరు మీ అత్త పేరు చెప్తున్నారు. అమ్మ నిజంగానే ఎటైనా వెళ్ళిపోయిందా ఏంటి? ఇలాంటిది ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. మా అమ్మ లేదు. ఎక్కడికి వెళ్ళిందో మీకేమైనా చెప్పిందా? ఎటు పారిపోయిందో? చిట్టీలు పెట్టి మోసం చేసిందంటగా. చూడటానికి అన్నపూర్ణ చాలా కామ్గా ఉండేది. పాపం జనాలు డబ్బులు తీసుకుని ఈమె ఏం బాగుపడుద్ది? ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మ ఎలాంటి ఆవిడో మీకు తెలీదా? ఈరోజేదో కొత్తగా మాట్లాడుతున్నారు. నాలిగా నోట్లో నాలిక లేనావిడిగా అమాయకంగా ఉంటూనే ఇంత పని చేస్తుంది అనుకోలేదు. మేమేం చెప్పినా నీకు కోపం వస్తుంది. జనాలకు భయపడి మీ అమ్మ ఎటు పారిపోయిందో? ఎటు పారిపోయిందో? చిట్టీలు పెట్టి మోసం చేసిందంటగా. చూడటానికి అన్నపూర్ణ చాలా కామ్గా ఉండేది. పాపం జనాలు డబ్బులు తీసుకుని ఈమె ఏం బాగుపడుద్ది? ఇప్పుడు ఈ కాకి పిల్ల ఎక్కడుంది? అబ్బా, కాకి డ్రెస్ ఒంటి మీద ఉండేసరికి మిడిసి పడుతోంది. దీని పని చెప్తాను. ఏయ్ కాకి, మీ అమ్మ గురించి టీవీలో ఏదో న్యూస్ వచ్చిందంట కదా, నేను చూడలేదే. అదేంటో చెప్పు. ఎంతైనా మా ఇంటికి ఆవిడ కూతుర్ని, అదే నిన్ను అంటకట్టింది కదా. ఏం ఘనకార్యం చేసిందో టీవీలో కనిపిస్తోందంటే మామూలు విషయమా? ఏంటి మౌనంగా ఉన్నావు? మీ అమ్మకేమైనా భారతరత్న బిరుదిచ్చారా? లేకపోతే టీవీలో ఎందుకు కనబడుతుంది? నేనన్నది కరెక్టేనా? ఏం బతుకు, పాడు బతుకులని. ఇలాంటి పరిస్థితి నాకై ఎదురైతేనా పురుగుల మందు తాగి చచ్చిపోయేదాన్ని.